హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కమ్మనైన టమాటా రైస్ ఎలా చేస్తారో చూద్దామా. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం కలుపుతా 2 పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. వేయించుకొని సరిపడా టమోటాలు కడిగేసి మిక్సీ జార్లో, ఓన్లీ టమోటా ఒక్కటే, ఇంకా మిక్సీ ఏం లేదు, టమోటా ఒక్కటి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీంట్లో టమోటా పేస్ట్, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దేనికైనా సరే ఫ్రెష్గా ఉంటే కర్రీ ఫ్లేవర్ మారిపోద్దండి, బాగుంటుంది. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. టమాటా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేలా వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న దాంట్లోనే ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, పేస్ట్ అంతా ఇలా అయ్యేంత వరకు కలుపుకొని ఆ రైస్ దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. దీంట్లో పెద్దగా మసాలాలు ఏం లేవండి. చక్కగా కర్రీస్ ఏం లేని టైంలో 5 మినిట్స్లో తయారైపోద్ది టమోటా రైస్. కమ్మగా ఉంటుందండి, ఇంకా ఆలోచించే పనే ఉండదు. ఇలా కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద రైస్ అంతా అలా కలుపుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయిందండి, టమాటా రైస్ రెడీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.